నన్ను మీరు పిలిచారా డాడీ? అవును ప్రేమ్, మన కొత్త ప్లాంట్ లో చాలా అర్జెంట్ పని చేయాల్సి వచ్చింది. నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళాలి. ఓ పని చేయి, రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరు. రేపా? ఏ ఇంకేదైనా పనుందా? నేను వెళ్తాను డాడీ. ఊరు వెళ్తున్నావా? సుమకిచ్చిన మాట కాదని వెళ్తున్నావా? నాకైతే మనసులో వెళ్ళాలని లేదు. అయితే ఉండు, వెళ్ళని చెప్పు. వద్దు, స్వయంగా అంకుల్ గారే వెళ్ళమన్నారు కదా, వెళ్ళు. ఆయన మాట కాదనుకో, బర్త్డే ఇంకో రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ సుమా, మనోహర్ అన్నయ్య, మా చెల్లి అనుకున్నాను. ఎవరు మాట వినరు. చెల్లెలంతా ఇంతే. ఎప్పుడు తిరిగి వస్తావు? 4-5 రోజులు కావచ్చు. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎదురు చూసే రేపు ఉదయం కోసం మామయ్య. ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడుగా. అవును నవీన్, రేపు ఉదయం సుమకి కుమార్తె నిర్ణయాన్ని చెప్తాడు. పూర్ గర్ల్ పాపా, ఆ పిల్ల మనసు ముక్కలైపోతుంది. స్వయంగా ఆయనే నాకిచ్చారు, మీకెందుకు ఈర్ష్య? తిరగండి, అటు తిరగండి. ఎవరిది? ప్రేమ్, Come on. ప్రేమ్, నా మాట విను. ప్రేమ్, నీ పుట్టినరోజు సెలబ్రేట్ చేయకుండా ఎలా వెళ్తాను? సరే, ఇలా దగ్గరకు రా. ఈ ప్రెజెంట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. వేసుకొని చూపించనా? ఇంకోటి కూడా ఉంది. ఇలాంటిది. వేసుకు చూపించనా? మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అచ్చర కన్నెవా నీవే పసిది ప్రేమగనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్నెవా నీవే పసిది ప్రేమగనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి
మేఘాల వీధిలో తారలు చేరి ఎందుకు నా చెలి మోమును చూసే మేఘాల వీధిలో తారలు చేరి ఎందుకు నా చెలి మోమును చూసి గాలులు ఎందుకు గంధము చిలికి రాత్రి ఎందుకు మత్తుగా మెరిసే కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి కొసరి నీలో సిక్కులి వేళ కన్నులలో ఈ కలవరమేలా కొసరి నీలో సిక్కులి వేళ కన్నులలో ఈ కలవరమేలా నీ పైట చెంగే చెదిరినదేలా నామదిలోన అలజడులేలా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి శోభన గదిలో దంపతులల్లే ఇద్దరిలోనూ ఈవులు కేలా శోభన గదిలో దంపతులల్లే ఇద్దరిలోనూ ఈవులు కేలా ఇరువురికి ఒకటే ఇది కేలా చివరికి ఇంతటి ప్రేమ ఇదేలా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్యవా నీవే పసిడి ప్రేమ గనివా కావాలి ప్రశ్నలకే జవాబులు ఓ చెలి నన్ను పంపించేకు. తొందరగా రానా? అరే
చల్లగా ఉండమ్మా. జన్మదిన శుభాకాంక్షలు. ఆంటీ అంకుల్ గారికి టీ నేను తీసుకువెళ్ళనా? అలాగే నీ కాబోయే మావగారికి నీ చేత్తోనే టీ ఇస్తావా? తీసుకెళ్ళు. ఈ రోజు నీ పుట్టినరోజా? అవును. ఎన్నో ఏడొచ్చింది నీకు? 18. ఈ 18 ఏళ్ల వయసులోనే ఎంత తెలివి! చూడు, నాకు నువ్వంటే ఏ వైరమూ లేదు. నువ్వు ఇంట్లో ఉండేందుకు అనుమతించాను, కానీ అధికారం ఇవ్వలేదు. ఏ హక్కుతో నువ్వు నా కొడుకు జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో? జవాబు చెప్పు, ఇప్పుడే చెప్పు, జవాబు చెప్పు. జవాబు నేను చెప్తానండి. సుమకి ఆ హక్కిచ్చింది ప్రేమండి. తను మన ఇంటి కోడలు కావాలని నేను నిర్ణయించాను. కౌసల్య ఈ ఇంటి కోడలో అమ్మాయి కానే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకంటే అమ్మా, ఈ అమ్మాయి ఇక్కడికి చుట్టంలా వచ్చింది. యజమాని కావాలని కోటి స్వప్నాలు కంటోంది. ఇది దీని తండ్రి కలిసి ఈ కోట్ల కొద్ది ఆస్తిని కాజేయాలని ఎత్తు వేశారు. స్నేహం అనే పేరుతో దీని తండ్రి నా స్నేహితుడిని యుక్తిగా వెన్నుపోటు పొడిచాడు. అన్నయ్య గారు, ఎవరి ప్రేమ గురించి నింద వేస్తున్నారు మీరు? వారా బాధల్లో పేదరికంలో మాకు చాలా సాయం చేశారు, గుర్తుందా? ఆయన ప్రార్థన వల్లే ఈ ఇంట్లో వంశజ్యోతి వెలుగుతుంది. ఆయన మన డబ్బు తెచ్చుకుని ఏం చేస్తారు? ఈనాడు పెద్దవాళ్ళయ్యాక మీరు స్నేహానికి అర్థం మర్చిపోయారు. కౌసల్య, చూడండి, ఈ అమాయకురాలు మొహం చూడండి, చూసి మరీ చెప్పండి. కౌసల్య, ఈ అమాయకత్వం వెనుక ఎంతో కుట్ర దాగి ఉంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండకూడదు. తక్షణం ఇంట్లోంచి వెళ్లిపోవాలి. ఇది మా నిర్ణయం. సుమా, 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 ఏయ్ సుమా. ఏయ్, సిఐటి క్యాట్ అంటే పిల్లి. రైట్ ఆర్ రాంగ్? పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. ఏయ్, ఏడుస్తున్నావా? పిచ్చి తల్లి, చూడు, నేను వచ్చేసానుగా. అన్ని పనులు పూర్తి చేసాను. సరిగ్గా నీ పుట్టినరోజు నాటికి ఎక్కడ ఉన్నారు? నీ ఎదురుగా, మా ఫ్రెండ్ ఎదురుగా.